మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో కన్వర యాత్ర అయితే ప్రారంభమవుతుంది. దీనికోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు ప్రపంచ స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముందుగా ఈ కన్వర యాత్ర జరిగేటటువంటి గజియాబాద్ నుంచి బిజ్నూర్ వరకు ఈ కన్వర యాత్ర జరిగే మొత్తం ప్రాంతాన్ని కూడా హెలికాప్టర్ లో ఆయన సందర్శించారు. ఇది ఒక రికార్డ్ అనమాట. ఎందుకంటే కన్వర యాత్ర మొదలైన తర్వాత కాకుండా కన్వర యాత్ర ముందుగానే యోగి ఆదిత్యనాథ్ గారు ఏర్పాట్లన్నీ ఎట్లున్నాయని చెప్పేసి పరిశీలించడం ఇక్కడ విశేషం అనమాట. ఇకపోతే ఈ కన్వర యాత్ర జరిగే రహదారులన్నింటినీ కూడా పూర్తిగా క్లీన్ చేసి వాటిని నీళ్లతో శుభ్రం చేయించారు. ఎందుకంటే ఈ కన్వర యాత్రలో పాల్గొనేటటువంటి భక్తులు చెప్పులు లేకుండా కాలినడకనే ప్రయాణిస్తారు కాబట్టి. ఇకపోతే ఈ కన్వర యాత్రలో పాల్గొనే భక్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రతి 4 కిలోమీటర్లకు ఒక చోట ఒక పెద్ద టెంట్ హౌస్ అయితే నిర్మించారు. అలాగే వాళ్లకు ఆహారం అందించేందుకు అనేక స్టాల్స్ కూడా ఈ రహదారుల పొడవునా ఏర్పాటు చేశారు. అలాగే ఈ కన్వర యాత్రలో పాల్గొనే భక్తులు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటారనమాట. కాబట్టి అటువంటి స్టాల్స్ నే అక్కడ ఏర్పాటు చేస్తాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కేవలం అక్కడ పార్టిసిపేట్ చేసే పోలీసులైనా లేకపోతే అక్కడ వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులైనా ఎవరైనా సరే హిందువులయ్యే ఉండాలా. ఒకవేళ ఈ యాత్ర మీద గనక ఈ జిహాదీ శక్తులు ఏమైనా దాడులు చేస్తే అవసరమైతే కాల్చిపారేయమని చెప్పేసి యోగి ప్రభుత్వం పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది పోలీసులకు. అది విషయం.